అందరికీ నమస్తే గురు. 1 lakh ఎర్నింగ్ ఛాలెంజ్లో ఇవాళ డే 4. లాస్ట్ 3 days ఎవ్రీడే నేనైతే 1100, 1200, 1000 అబ్బాయి అయితే ఏం చేస్తున్నాను చూద్దాం. ఈరోజు అయితే సర్జ్ కూడా కంటిన్యూగా పెడుతున్నాను. సర్జ్ 8:30 to 10:30, 12:30 to 3 వరకు సర్జ్ అయితే ఉంది. చూద్దాం ఎంత చేస్తానే. రైడ్ అయితే పడింది. కస్టమర్ వచ్చి బస్ స్టాండ్ దగ్గర ఉన్నాడు, వెళ్ళి పికప్ చేసుకున్నాం. చేస్తున్న ప్రతి రైడ్ సిఎన్జి బైక్ తో మాత్రం రైడ్ చేస్తున్నా. ఆ ఎర్నింగ్స్ కూడా సిఎన్జి బైక్ పోవడం వల్ల ఎర్నింగ్స్ వస్తున్నాయి. పెట్రోల్ అయితే ఎర్నింగ్స్ అనేవి తగ్గిపోతాయి. పెట్రోల్ మీకు ఎక్కువ పడుతుంది కాబట్టి ఎర్నింగ్స్ అనేవి తక్కువ ఉంటాయి. బ్రో రాత్రి బ్రో 6 లేదా బ్రో 7768 నాకు 69 లాగా వినిపించింది. ఓకేనా బ్రో? ఓకే. నేను ఫుల్ వీడియోలన్నీ యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాచ్ చేయండి. ర్యాపిడోకి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉన్నా కామెంట్ చేయండి. మన హైవేలలో వెళ్ళేటప్పుడు మిర్రర్ డ్రైవింగ్ చాలా అవసరం. మనకు మిర్రర్ డ్రైవింగ్ అంటే ఏం లేదు, మనం డ్రైవింగ్ చేసేటప్పుడు మిర్రర్ చూసి హైవేలో వెళ్ళేటప్పుడు మిర్రర్ చూసి డ్రైవ్ చేయండి. ఆ వైట్ లైన్ అయితే క్రాస్ చేయకూడదు, మనం లెఫ్ట్ లోనే వెళ్ళాలా. ఇన్ కేస్ మనం రైట్ లోకి వెళ్ళాలంటే ఇండికేటర్ మిర్రర్ లో ఒకసారి చూసుకొని రైట్ ఇండికేటర్ వేసుకునేసి మళ్ళీ లెఫ్ట్ కి వచ్చేటప్పుడు లెఫ్ట్ మిర్రర్ లో చూసుకొని లెఫ్ట్ ఇండికేటర్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేయాలి. ఈ విధంగా చేస్తే మీ హైవేలో డ్రైవింగ్ అయితే చాలా ఈజీగా ఉంటుంది. ఎందుకంటే హైవేలో హెవీ వెహికల్స్ వస్తుంటాయి అండ్ మినిమం 100 స్పీడ్ లో ఉంటాయి వెహికల్స్. కాబట్టి జాగ్రత్తగా హైవేలో వెళ్ళేటప్పుడు ప్రాపర్ గా రైట్ ఇండికేటర్ రైట్ వేసుకుని లెఫ్ట్ ఇండికేటర్ ఓవర్టేక్ చేసేటప్పుడు చూసుకొని మీరు ఏంటంటే మిర్రర్ లో మీకు అలవాటు అయితే ఆ మిర్రర్ డ్రైవింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. హైవేలో చాలా యూజ్ అవుతుంది మిర్రర్ డ్రైవింగ్ అనేది. మీరు అదర్ స్టేట్స్ కి ఎప్పుడు వెళ్ళినా వేరే మన ఏపీలో కానీ ఎక్కడైనా కానీ వేరే డిస్ట్రిక్ట్ లో డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా హైవేలలో మిర్రర్ డ్రైవింగ్ ప్రాపర్ గా చూసి డ్రైవ్ చేసి చాలా యూజ్ అవుతుంది. మీరు సిటీలో అంటే మామూలుగా నార్మల్ వెళ్ళిపోవచ్చు. హైవేలో ఏంటంటే హెవీ వెహికల్స్ స్పీడ్ వేస్తుంటాయి కాబట్టి లెఫ్ట్ రైట్కి వెళ్ళేటప్పుడు మీరు ఇండికేటర్ పాసింగ్ చేయాలి. దాని తర్వాత ఈ ఇది వైట్ లైన్ అయితే రాంగ్ రూట్ లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. పోలీసు వాళ్ళు ఫైన్లు వేస్తానే ఉన్నా కూడా రాంగ్ రూట్ లో వెళ్తూనే ఉండదు. ఏం చేస్తాం.
లోకలే కదా బ్రో, లోకలే కదా. పాస్ కదా. డే 1 lakh ఎర్నింగ్స్ ఛాలెంజ్ లో డే 4 ఎర్నింగ్స్. నేనైతే డే 4 ఎర్నింగ్స్ లో మనకైతే ఈ రైడ్ మామిడికాయల మండి నుంచి సాంస్కృతిక విద్యాపీఠం అయితే పడింది. కస్టమర్ అయితే మామిడికాయల మండి దగ్గర ఉన్నారంటే వెళ్ళి పికప్ చేసుకున్నాం. ఓటీపీ इधर ही है, जिधर उतरा है इधर ही आया वो ओटीपी. హలో సార్, ఓటీపీ ఓకే. డే 4 వచ్చేసి 34 అవర్స్ అయితే కంప్లీట్ చేశాను. నాకు 10 అవర్స్ అయితే టైం పట్టింది. 34 రైడ్స్కి 1662 రూపాయలు ఎర్న్ చేశాను. 1662 ప్లస్ ఊబర్ అయితే 150 రూపీస్ అయితే ఎర్న్ చేశాను. టోటల్ 1712 రూపాయలు. ఇందులో 200 వచ్చి సిఎన్జి మైనస్ 180 రూపీస్ వచ్చి జిఎస్టీ ప్లస్ ర్యాపిడో జీరో కమిషన్. పోతే ఈరోజు ఎర్నింగ్స్ వచ్చేసి 1432 రూపాయలు.